నమస్తే. పోల్ పల్స్ అయితే సర్వేలకు సంబంధించి చూస్తే రీజనల్ ఛానల్స్ కావచ్చు, రీజనల్ కొన్ని ప్రైవేట్ సంస్థలు కావచ్చు, అలానే నేషనల్ వైడ్ సంబంధించిన న్యూస్ ఛానల్స్ కావచ్చు, లేదా పూర్తి ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎలక్షన్స్ సంబంధించి వాళ్ళు పల్స్ అనేది ఒకటి చూస్తుంటారు. అయితే ఏంటి గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉంది అనేది వీళ్ళు శాంపిల్స్ కొన్ని తీసుకొని ఆ శాంపిల్స్ ఆధారంగా కొంతమంది న్యూట్రల్స్ని, కొంతమంది కరుడు కట్టినటువంటి ఒక ఏదైతే ప్రభుత్వం ఉన్న వాళ్ళని, ఇంకొన్ని వ్యతిరేక పార్టీస్ ఏదైతే ఉన్న వాళ్ళు, సో ఇలాగా కొన్ని శాంపిల్స్ తీసుకొని వాళ్ళు చెక్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు చాలా వరకు ఈ వస్తున్నాయి కానీ పోల్స్, కానీ చాలా ప్రామాణికం కలిగినటువంటి ఒక పోల్ పల్స్ వచ్చినటువంటి రిపోర్ట్ ఎలా ఉంది ఏంటి అయితే దీన్ని మనకి ఆవిష్కరిస్తానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. నేషనల్ ఛానల్స్ నుంచి ఇంటర్నేషనల్ ఛానల్స్ వరకు ప్లస్ రీజనల్ ఛానల్స్ కూడా మనకి పల్స్ అనేది నిర్వహిస్తుంటుంది ఎలక్షన్స్ టైంలో మాత్రమే. అది జనరల్ ఎలక్షన్స్కి ఎక్కువ చేస్తుంటుంది. అయితే మొన్న తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ మే 13వ తారీఖు జరగబోతున్నాయి. సో ఇప్పుడు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మొత్తానికి ఎలక్షన్ సందర్భంగా చాలా వరకు కొన్ని ప్రైవేట్ కంపెనీస్ కావచ్చు, అసోసియేషన్స్ కావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ ఛానల్స్ కూడా కావచ్చు, నేషనల్ ఛానల్స్ కావచ్చు, అయితే అన్నీ కూడా సర్వే అనేది చేస్తూ ఉంటారు. సర్వేకి సంబంధించిన రిపోర్ట్స్ మనకు వస్తూ ఉంటాయి. అయితే ఇవి ఎలాగా ఈ సర్వే చేస్తూ ఉంటారు, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఇలాంటి పరిస్థితుల్లో పోల్ పల్స్ అంటూ మనకు ఒక సర్వే ఏదైతే వచ్చిందో ఆ సర్వేని ఎంతవరకు నమ్మొచ్చు అంటారు, ఎందుకు నమ్మాలంటారు, ఏ విధంగా దీన్ని కరెక్ట్ అని చెప్పొచ్చు? ఇదివరకు ఏంటంటే పత్రికల వాళ్ళే చేసేవాళ్ళు అండి. ఈనాడు సంస్థ కానీ లేకపోతే ఆంధ్రజ్యోతి కానీ అప్పుడు ఉండే పత్రికలు కూడా సర్వే చేసి ప్రకటించేవాళ్ళు, ఇదిగో ఈ గవర్నమెంట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని. ఇప్పుడు ఏమైందంటే పత్రికల మీద పార్టీలు ముద్రపడిపోయింది. అందుకని పత్రికలు కూడా ఆ సర్వేలు ఏవి చేయట్లా. చేసినా కానీ వాళ్ళు ఇంటర్నల్ సమాచారం కోసం మాత్రమే అట్టి పెట్టుకుంటున్నారు, కానీ వాటిని బహిర్గతం చేయట్లా. ఒకవేళ వాళ్ళు చేసి పెడితేనేమో ముద్ర వేసేస్తున్నారు కదా, కాబట్టి దానికి విలువ లేకుండా పోతుంది. అందువల్ల వేరే వాళ్ళు చేసే సర్వేలు మాత్రం వీళ్ళు ప్రచురిస్తున్నారు, మీడియా వాళ్ళు, టీవీ ఛానల్స్ వాళ్ళు. కాకపోతే కొన్ని నేషనల్ సంస్థలు, మీడియా సంస్థలు మాత్రం వాళ్ళు సర్వే చేస్తున్నారు, మొదటి నుంచి చేస్తున్నారు. కాకపోతే అది చేసే విధానం ఏంటంటే వాళ్ళు ఎక్కడో కూర్చొని ఢిల్లీలోనో లేదా హైదరాబాద్లోనో లేదా బాంబేలోనో కూర్చొని మేము సర్వే చేసాము ఇది అని చెప్తే అది ఎట్లా ప్రామాణికం ఏంటి? వాళ్ళు తీసుకునే శాంపిల్స్ జనంలోకి వెళ్తే కానీ జనం నాటి తెలియదు మనకి. ఓటర్ నాటి తెలియాలంటే గ్రౌండ్ లెవెల్లో మనం తిరగాలి. వాళ్ళు అన్ని టీములు పెట్టుకుని తిరుగుతారా అంటే చెప్పలేము కూడా. కొన్ని ఏంటంటే ఇక్కడ కూర్చుని ఒక ఫిగర్లు వేసేసుకుని రిలీజ్ చేస్తూ ఉంటారు, వాడికి ప్రామాణికత అంటూ లేదు. కాబట్టి నిజంగా ఆ సంస్థ చేసే సంస్థ అయితే అలా కొన్ని సంస్థలకు మంచి పేరు ఉంది. ఆ సంస్థలు చేసిన సర్వేలు మాత్రమే మనం పరిగణలో తీసుకుంటాం. మన సీ వాటర్ సర్వే వచ్చింది, ఆ సీ వాటర్ సర్వే కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తారు అనే లెక్కలో వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళారు. కాబట్టి వాళ్ళు కొన్ని సీ వాటర్ సర్వే కానీ ఇట్లా కొన్ని ఉంటాయి. కొన్ని ఏంటంటే వాళ్ళు ఫేక్ సీ వాటర్ సర్వే పేరుతోనే కూడా ఇంకో ఫేక్ రిలీజ్ చేస్తున్నారు. దీంట్లో వాళ్ళు చేసిన దాన్ని మాత్రం ఎంతసేపు మార్చేసి ఫేకర్ పెట్టేసి సీ పక్కన ఇంకోటి ఏదో పెట్టేసేసి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఒరిజినల్ ఉంటే దానికి డూప్లికేట్ తయారవుతున్నట్టుగా సర్వేలు కూడా అట్లాగే తయారైనాయి. కాబట్టి సర్వే సంస్థ చేసే ప్రామాణికత, ఆ సంస్థ మీద ఉన్న విశ్వసనీయత ఆధారంగానే మనం లెక్కలో తీసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్య లేటెస్ట్గా వచ్చిన సర్వే ఏంటంటే పల్స్ సర్వే, అంటే పోల్ పల్స్ సర్వే చేశారు వీళ్ళు చేసింది ఏంటంటే రీసెంట్గా చేసిన సర్వే ఇది. వీళ్ళు ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో మొత్తం నెట్వర్క్తో మాట్లాడుకు చేసుకుని తిరిగి చేశారని చెప్తున్నారు. వీళ్ళు చేసే సర్వే ప్రకారం 78,000 శాంపుల్స్ వీళ్ళు సేకరించారట. సేకరించి దాని ఆధారంగా వాళ్ళు ఫలితాలు రిలీజ్ చేశారు. అదండి. అయితే మొత్తానికి మన గతంలో చూసుకుంటే అసలుకి ఈ మీడియా లేనంత ముందు కూడా ఎలక్షన్స్ మనకు ఉండేవి, కానీ అప్పుడు ఎటువంటి మీడియా లేకుండా ఊర్లో ఉండేటువంటి ఒక జనాభా కావచ్చు, జనాన్ని కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చినప్పుడు మనకు అక్కడ రిజల్ట్ ఏందో అర్థమైపోయేది. కానీ ఇప్పుడు ఎవరింటికి వాళ్ళు డివైడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పోల్ పల్స్ లాంటి వాళ్ళకు కూడా వాళ్ళు గ్రౌండ్లో దిగితే కానీ అర్థం కాని పరిస్థితి. సాధారణంగా ఏంటంటే అంతకుముందు ప్రతి పల్లెటూరిని టచ్ చేసుకుంటూ ఒకళ్ళిద్దరు సర్పంచులతో మాట్లాడితే ఆ ఊర్లో ఏం వచ్చేసేది అర్థమైపోయింది. కానీ ఇప్పుడు ఆ ఐక్యత అనేది లేదు. కాబట్టి ఇప్పుడు ఇలాంటి పోల్ పల్స్ లాంటి సర్వేలు మాత్రమే మనకి ఇప్పుడు ఉపయోగపడుతుందని చెప్పొచ్చు, అంతేనా? ఇంకొకటి ఏంటంటే సర్వే వ్యక్తులు గ్రామాలకు వెళ్తారండి. వెళ్ళినప్పుడు కొత్త వ్యక్తి వచ్చి అడుగుతున్నప్పుడు వీడు పార్టీలకు చెందిన వ్యక్తులు ఏమోననే భయంతో కూడా వాళ్ళు చెప్పరు, సమాచారం చెప్పరు. కాబట్టి మేము సర్వే చేస్తున్నామని డప్పు కొట్టుకుంటూ లేకపోతే మెడలో తాడు వేసుకుని ఒక ఐడి కార్డు పెట్టుకు చేసి అడిగితే ఎవరు సమాధానం రాదు.
కామన్ మ్యాన్ ఒపీనియన్ ఎలా ఉందని తెలియాలంటే ఏ టీ సెంటర్స్లోనో జనం గుమ్మిగూడి ఏదో కూర్చున్న చోట వాళ్ళ డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. అక్కడ మనం ఏదో కూల్ డ్రింక్ తాగుతున్నాం, అక్కడ మాట్లాడుకునే మాటలు వింటూ అప్పుడప్పుడు మనతో కూడా వాళ్ళతో మమేకం అయ్యి అట్లా ఒరిజినల్ వాయిస్ రాబట్టుకోవాలి. అట్లా చేసినప్పుడే మనకి సరైన సమాచారం వస్తుంది. అంటే కామన్ మ్యాన్ ఒపీనియన్ ఎలా ఉందనే తెలుస్తుంది. సాధారణంగా మేమందరం అప్పుడు చేసినప్పుడు కూడా అలాగే చేసేవాళ్ళం, ఖచ్చితంగా వచ్చేది. బహుశా 89 అనుకుంటా ఎన్నికల్లో 89 ఎన్నికల్లో నేను తిరిగి మొత్తం చేసిన రిపోర్ట్లో కృష్ణా జిల్లాలో 17 నియోజకవర్గాలు ఉంటే 16 నియోజకవర్గాలు కరెక్ట్గా చెప్పారు. ఒక్క నియోజకవర్గం ఒకటే మిస్ అయింది నా అంచనాలు తప్పి, అది మైలవరం నియోజకవర్గం. అలా మనం అంచనాలు వేయొచ్చండి. ఎందుకంటే గన్నవరంలో గడ్డే రామ్మోహన్ ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు కూడా 2 ఆకుల గుర్తు మీద ఆయన పోటీ చేస్తే బాలవర్ధనరావు, దాసరి బాలవర్ధనరావు, ముసునూరు రత్నబోసు ఇట్లా ముగ్గురు ట్రయాంగిల్ ఫైట్ అది. అప్పుడు వార్తల్లో నిలిచింది గన్నవరం నియోజకవర్గం కృష్ణా జిల్లాలోనే. మేము ఫీల్డ్ తిరిగితే మాకు అర్థమైంది ఏంటంటే గద్దె రామ్మోహన్ గెలుస్తాడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా అనేది మాకు అర్థమయ్యి మేము అదే రిపోర్ట్ చేసాం. అలాగే వచ్చింది. అలాగే అంటే మన అంచనాలు తప్పు అని చెప్పడానికి నేను చెప్పేది ఇది. అలాగే కైకలూరు ఉప ఎన్నిక జరిగినప్పుడు బాపిరాజు గారు రాజీనామా చేసినప్పుడు ఉప ఎన్నిక జరిగినప్పుడు నంబూరి వెంకటరామరాజు, ఎర్నేని రాజారామచంద్ర గారు, రాజబాబు అంటారు ఆయన్ని, వాళ్ళిద్దరు పోటీ చేసినప్పుడు అప్పటిదాకా అసలు అక్కడ తెలుగుదేశం పార్టీ గెలవల. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఒకసారి కూడా తెలుగుదేశం పార్టీ గెలవల. మేము తిరిగిన తర్వాత అంచనా వేసి తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని ముందుగానే చెప్పాం. కాంగ్రెస్ కోట మీద తెలుగుదేశం పాగా అని హెడ్డింగ్ పెట్టి కూడా వార్తలు రాశాం. అంటే మనకు తెలుస్తుంది, నాడి ఓటర్ నాడి అనేది తెలుస్తుందని చెప్పడానికి నేను ఈ సమాచారం చెప్తున్నా. అది అయితే ఇప్పుడు ఈ పోల్ పల్స్ సర్వేకి సంబంధించి చూసుకుంటే ఏ ఆధారంగా, అంటే ఆక్యుపేషన్ కావచ్చా, లేదంటే క్యాస్ట్ కావచ్చా, లేదంటే ఏ రకంగా వీళ్ళు ఏ బేసిస్ మీద ఇస్తున్నారు? వాళ్ళు ఆక్యుపేషన్ ప్రొఫెషన్ వైజ్గా వాళ్ళు అనాలిసిస్ ఇచ్చారండి. అట్లా ఇచ్చినప్పుడు విద్యార్థి వర్గాల్లోనేమో వైఎస్ఆర్సీపీకి 36.8% ఉందనేది చెప్పారు. ఆ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికేమో 54.8%. అంటే విద్యార్థుల్లో కూడా ఎక్కువ శాతం మంది కూటమి అభ్యర్థుల వైపే మొగ్గు చూపారని వాళ్ళు చెప్పారు. అలాగే రైతుల పరంగా చూసుకున్నప్పుడు 43.6% వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. అలాగే 51.5% కూటమికి ఇచ్చారు. అంటే ఇక్కడ కూడా టీడీపీ కూటమికే మొగ్గు చూపారు రైతులు కూడా. ఇక వ్యాపారవేత్తలు వీళ్ళు చూసుకుంటేనేమో వ్యాపారవేత్తలు 56.4% ఏమో టీడీపీ కూటమి వైపు చెప్పారు. అలాగే నిరుద్యోగులు చూసుకుంటే 42.5 వైఎస్ఆర్సీపీ, 54.3 టీడీపీ కూటమి. ఇక ప్రైవేట్ ఎంప్లాయీస్ అంటే ప్రైవేట్ ఉద్యోగుల పరంగా వాళ్ళు అభిప్రాయ సేకరణ చేసినప్పుడు ఏం చేశారంటే 45.2% ఏమో వైఎస్ఆర్సీపీ, 50.6% ఏమో టీడీపీ కూటమికి చూపారు. అలా ప్రభుత్వ ఉద్యోగుల పరంగా చూసుకుంటే 38.4, అంటే ఉద్యోగుల పరంగా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే టీడీపీకి దాదాపు 56.2, అంటే ఉద్యోగుల్లో చాలా వ్యతిరేకత ఉన్నది అధికార ప్రభుత్వం మీద అనేది ఈ సర్వేలో వాళ్ళు వెల్లడించారు. ఇక డైలీ లేబర్స్ పరంగా చూసుకుంటే 46.8% ఏమో వైఎస్ఆర్సీపీ, అంటే కొద్ది పర్లేదు, ఇంచుమించు 46% దగ్గరకు వచ్చారు వాళ్ళు. 48.6% ఏమో టీడీపీ కూటమికి వచ్చింది. ఇక ఇతరులని లెక్కలోకి వేసుకుంటే 44.3% వైఎస్ఆర్సీపీ, 47.6% ఏమో టీడీపీ కూటమి. ఇలా అంటే దీంట్లో ఏ పర్సెంటేజ్ తీసుకున్నా కానీ టీడీపీ పరంగానే మొగ్గు చూపారు వాళ్ళు. అట్లా వీళ్ళు వృత్తిపరంగా చెప్పారు. ఇంకొకటి మీరు ఏమడిగారు, క్యాస్ట్ వైజ్ అడిగారు. క్యాస్ట్ వైజ్ ఏంటంటే రెడ్డీస్, ఇప్పుడు గవర్నమెంట్ రెడ్డి గవర్నమెంట్ కాబట్టి రెడ్డీస్ పరంగా ఎలా ఉందంటే 72.3% వైఎస్ఆర్సీపీ. ఓకే, అంటే ఎక్కువ చూపించారు, చాలా బాగా చూపించారు ఇది. అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 24.5% మాత్రమే. అంటే కులాల పరంగా ఓట్లు చీలిపోతున్నాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ అని మనం చెప్పొచ్చు. ఇక కాపు సామాజిక వర్గంలో 28.6%. ఇక్కడికి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ 28.6% వైఎస్ఆర్సీపీ కాపుల్లో, 68.8% ఏమో టీడీపీ, జనసేన, బీజేపీ. అంటే జనసేన ప్రభావం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గం కావచ్చు. మొత్తానికి 68% వరకు, దాదాపు 70% కాపుల్లో టీడీపీ వైపే ఉన్నారు, టీడీపీ కూటమి వైపే ఉన్నారు. ఇక కమ్మ సామాజిక వర్గంలో 18.2% మాత్రం వైసీపీ. అంటే కమ్మాసులో వ్యతిరేకత ఉంటుంది కదా, ప్రధానమైన పోరుగా కమ్మారెడ్డి పోరులాగా క్రియేట్ అయింది కాబట్టి కమ్మాస్ సాధారణంగా ఎవరు వైఎస్ఆర్సీపీకి వేయరు. అలాంటప్పుడు కాపులు ఎట్లాగో రెడ్డిస్ ఎట్లాగో వాళ్ళకి ఫేవర్గా ఉన్నారు వైఎస్ఆర్సీపీకి. కాబట్టి ఇక్కడ కమ్మాసులు చూసుకుంటే 18%, కనీసం అక్కడ 24% అన్న మనకు రెడ్డిస్లో టీడీపీ వైపు ఉన్నారు. కానీ ఇక్కడ కమ్మాస్లో 18% వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారు. ఇక 79.5% ఏమో టీడీపీ కూటమి వైపు కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు.
అదండి. ఇక బ్రాహ్మిన్స్ పరంగా చూసుకుంటే 42.4% వైసీపీ వైపు, 48.8 టీడీపీ కూటమి వైపు. ఇక బీసీస్లో 43.5 వైఎస్ఆర్సీపీ, 52.4 టీడీపీ కూటమి. ఇక వైశ్యాస్లో 32.6 వైఎస్ఆర్సీపీ, 65.2 టీడీపీ కూటమి. ఇక ముస్లిమ్స్ పరంగా చూసుకుంటే 51.5% వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారు, 43.2% టీడీపీ కూటమి వైపు ఉన్నారు. అంటే ముస్లిం సామాజిక వర్గం ఓట్లు కొన్ని వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా వాళ్ళు చూపించారు. మనకి ఫైనాన్షియల్ చూస్తున్న ఏమనిపిస్తుందంటే వీళ్ళు చెప్పిన ప్రిడిక్షన్ చాలా యాక్యురేట్గా వాళ్ళు అంచనా వేశారు, ఓటర్ నాడి కనుక్కోవడంలో చాలా దగ్గరగా వెళ్ళారు అనేది మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ముస్లిం సామాజిక వర్గం అందరికీ తెలిసినట్టుగానే అట్లా ఉన్నారు, రెడ్డి సామాజిక వర్గంలో వాళ్ళకే ఇచ్చారు కాబట్టి చాలా దగ్గరగా వీళ్ళు క్యాల్కులేట్ చేసుకున్నారు. ఇక ఎస్సీల్లో 68.85% ఇచ్చారు, అంటే వైఎస్ఆర్సీపీ వైపు చాలా మొగ్గు చూపుతున్నారు ఎస్సీస్లు అనేది చెప్పారు వాళ్ళు. 29.6% మాత్రమే టీడీపీ కూటమికి చెప్పారు, అంటే ఇది కూడా వాళ్ళు చాలా దగ్గరగా వెళ్ళారు. ఇక క్రిస్టియన్స్లో 60.2% వైఎస్ఆర్సీపీ వైపు, 32.6%, ఇది కూడా చాలా దగ్గరగా ఉంది. అందరూ అనుకుంటున్నట్టుగానే ఓటర్ల విధానం, ఆలోచన విధానం అనేది ఉందనేది తెలిసిపోతుంది. ఇక మాదిగ సామాజిక వర్గంలో 40.6% వైఎస్ఆర్సీపీ, 53.8% టీడీపీ కూటమి, అంటే టీడీపీ వైపు మెజారిటీ మాదిగల్లో కనిపిస్తుంది. ఇక ఓబీసీలో 46.5 వైఎస్ఆర్సీపీ, 49.2% టీడీపీ కూటమి. ఇట్లా వీళ్ళు క్యాస్ట్ వైజ్గా ఒక రిపోర్ట్గా తయారు చేశారండి. అయితే గవర్నమెంట్కి సంబంధించి పరిపాలన అనేది 5 సంవత్సరాలు దాటిపోయింది. అయితే దీని పర్ఫార్మెన్స్ మీద కూడా ఖచ్చితంగా ఎవరైతే ఏపీ ప్రజలు ఉన్నారో ఏదో ఒక రిపోర్ట్ అయితే ఇస్తూ ఉంటారు. సో ఈ యొక్క రిపోర్ట్ ఏమన్నా దీంట్లో ఉందండి? దీని మీద కూడా వాళ్ళు అభిప్రాయ సేకరణ చేశారు. అంటే 5 ఏళ్ళు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ప్రభుత్వ పాలన ఎలా ఉంది, జగన్ గవర్నమెంట్ పనితీరు మీద వాళ్ళు అభిప్రాయ సేకరణ చేసినప్పుడు కూడా అందులో కూడా ఒక విధంగా చెప్పాలంటే గుడ్ అని 32% అన్నారు, బ్యాడ్ అని 44% అన్నారు. అంటే పరిపాలన సరిగ్గా లేదనే ఒపీనియన్ ఎక్కువ వ్యక్తమైంది. అంటే వ్యతిరేక ఓటు అనేది ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ఉంది అని స్పష్టంగా వీళ్ళు చెప్పారు. అలాగే యావరేజ్గా చెప్పిన వాళ్ళు 18%, ఏమి చెప్పలేము అనేవాళ్ళు 6% ఉన్నారు, న్యూట్రల్గా వాళ్ళు ఏమి చెప్పలేము అనేవాళ్ళు 6% ఉన్నారు. అలా చూసుకున్నప్పుడు కూడా ఒపీనియన్ అనేది వ్యతిరేకత అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ మీద వ్యతిరేకత అయితే ఉంది. అలాగే ఇంకొక రిపోర్ట్ కూడా వాళ్ళు చేశారు. అంటే ఈ నెక్స్ట్ టైంకి వైఎస్ఆర్సీపీ వస్తుందా లేదా అనే దాని మీద వాళ్ళు చేసుకుంటే రాదని చెప్పిన వాళ్ళు 52% ఉన్నారు, వస్తుందని చెప్పిన వాళ్ళు 41% ఉన్నారు. అంటే ఏమి చెప్పలేము అనే వాళ్ళు 7% ఉన్నారు. అంటే ఇక్కడ కూడా ఒక ఒపీనియన్ అనేది చెప్పేశారు ఓటర్లు. అయితే ప్రభుత్వ పరిపాలనలో సాధారణంగా వ్యతిరేకత వస్తేనే ఇంకొక ప్రభుత్వానికి ఓటేస్తుంటారు. అయితే ఎవరైతే ఆపోజిషన్ పార్టీలు ఉన్న వాళ్ళకి మాత్రం ఓట్లు పడుతుంటాయి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎలాంటి పరిపాలన లోపాలు కనిపించాయి, దేన్ని ఎక్కువగా వాళ్ళు వ్యతిరేకిస్తారని చెప్పి అనుకోవచ్చు? దీని మీద కూడా వాళ్ళు సర్వే చేశారండి. అంటే ప్రధానంగా ఏంటంటే ధరల పెరుగుదల మీద ఒపీనియన్ చెప్పారు. అంటే 18% వాళ్ళ ధరల పెరుగుదల పరంగా సమస్యలు అనేది వాళ్ళు చెప్పారు. అలాగే అన్ఎంప్లాయీస్లో 15%, అన్ఎంప్లాయ్మెంట్ మీద 15% వ్యతిరేకత కనపరిచారు. రైతుల సమస్యల మీద 13% రైతుల సమస్యలు ప్రస్తావించారు. అలాగే కరప్షన్, అవినీతి మీద 14% చెప్పారు. ఇక మెడికల్ అండ్ హెల్త్ ఇష్యూస్ మీద 12% సమస్యలు చెప్పుకుంటూ వచ్చారు. రోడ్లు, ఇన్ఫ్రా వాటి మీద 21%, ఎక్కువ మంది రోడ్ల విషయంలోనే ఎక్కువ మంది అసంతృప్తిగా ఉన్నారు. ఆ విషయాన్ని కూడా సర్వేలో వెల్లడించారు వాళ్ళు. ఇతర సమస్యల మీద 7%. అట్లా ఓవరాల్గా చూసుకున్నప్పుడు ప్రధానంగా ఏంటంటే రోడ్ల మీద ఎక్కువ మంది, రోడ్డు బాగాలేదనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ధరల పెరుగుదల మీద కూడా కాస్త 18% వరకు ధరల పెరుగుదల మీద అనేది ఉంది. ఈ విషయాలు మాత్రమే వాళ్ళు దాదాపు ఒక 7 అంశాలు పెట్టుకుని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు. సో సర్వసాధారణంగా చూసుకుంటే ఇప్పటిదాకా మనం చూసే సర్వేలు కావచ్చు, ఏమైనా కావచ్చు, ఏ పార్టీకి అయితే అవి మద్దతు తెలుపుతూ వస్తున్నాయో పోలింగ్ సర్వీస్ ఏదైతే కావచ్చు, అది లాస్ట్ ఆఖరి నిమిషంలో ఇంకా ఎక్కువ, అంటే ఏదైతే వేవ్ అని చెప్పేసి అంటామో ఆ వేవ్ అనేది ఇప్పుడు టీడీపీ కూటమి ఏదైతే ఉందో, జనసేన, టీడీపీ అండ్ బీజేపీ కూటమికి ఏదైతే ఉందో ఆ వేవ్ అనేది ఈసారి ఈ జనసేన కూటమి కావచ్చు, టీడీపీ కూటమి కావచ్చు, బీజేపీ కూటమి ఇది కొట్టుకొని వెళ్తుంది. సో కాబట్టి అనుకున్న అంచనాల కన్నా ఇంకా భారీ స్థాయిలో కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పి వాళ్ళు ఒక అభిప్రాయానికి వచ్చారండి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది కూడా లెక్క కట్టారు. ఆ వివరాల్లోకి వెళ్ళే ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరైతే బెటర్ అనే దాని మీద కూడా ఒక ఒపీనియన్ కలెక్ట్ చేసేవాళ్ళు. ఓకే, అది చూద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే దాని మీద 42.5% ఒపీనియన్ ఆయన ఉంటే బాగుంటుందని చెప్పి అభిప్రాయపడ్డారు. నారా చంద్రబాబు నాయుడు అనే ఆయన మీద మాత్రం 50%, 50.2%, అంటే ఎక్కువ మంది చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని కోరుకున్నారు. ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద 6.4% అభిప్రాయం వ్యక్తం చేశారు, ఆయన సీఎం అయితే బాగుంటుందని.
ఇక షర్మిల మీద కూడా అడిగారు. అడిగితే 0.9% మాత్రమే షర్మిల సీఎం అయితే బాగుంటుందన్నారు. అంటే మొత్తానికి ఈ నలుగురు వ్యక్తుల్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కావాలనే వాళ్ళు 50.2% అయితే ఉన్నారు ఈ సర్వేలో. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో ఏ పార్టీకి ఎన్నెన్ని సీట్స్ వచ్చే అవకాశం ఉందంటారు? ఎందుకంటే ఇది బాగా కీలకంగా మారే అవకాశం ఉంది. దీని తర్వాత మళ్ళీ రానున్న ఇంకొక వారంలో ఇంకా పూర్తి స్థాయిలో మార్పులు అయితే ఇంకా చూడవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నది కూటమికి సంబంధించి వేవ్ కాబట్టి ఆ వేవ్లు ఇంకా కొట్టుకోవచ్చు. మామూలుగా వాళ్ళు ఇచ్చినటువంటి ఒక పోల్ పల్స్ ద్వారా ఏ దానికి వాళ్ళు ఒక ఒపీనియన్ చెప్పేశారండి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 98 నుంచి 104 సీట్లు వాళ్ళు ఇచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే అందరూ బయట అయితే వినిపించే టాక్ అయితే వేరుగా ఉంది. తెలుగుదేశం పార్టీకి 120 నుంచి 130 వస్తాయని అంటున్నారు, కానీ వీళ్ళు అన్ని ఇవ్వలేదు. 98 నుంచి 104 సీట్లు తెలుగుదేశం పార్టీ కూటమికి వస్తాయని చెప్పారు. ఇక వైఎస్ఆర్సీపీ కూటమికి 54 నుంచి 60 సీట్లు వరకు వైఎస్ఆర్సీపీ కూటమికి ఇచ్చారు. ఇక 23 సీట్లు వేరే ఇచ్చుకుంటూ వెళ్ళారు. 50-50 అనేలాగా టగ్ ఆఫ్ ఫైట్లో 23 సీట్లు అయితే ఉన్నాయి. టగ్ ఆఫ్ వార్గా ఉంది. అట్లా వీళ్ళు అయితే ఒక రిపోర్ట్ అయితే ఇచ్చారండి. ఇక జిల్లాల వారీగా కూడా వీళ్ళు ఒక రిపోర్ట్ అయితే ఇచ్చారండి. అట్లా చూసుకున్నప్పుడు ఆ జిల్లాల వారీగా రిపోర్ట్లు చూసుకున్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా తీసుకుందాం. శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం టీడీపీకి వస్తుందని, టెక్కలి టీడీపీకి వస్తుందని, అలాగే పలాస కానీ పాతపట్నం కానీ వైఎస్ఆర్సీపీకి అని చెప్పుకుంటూ, ఆముదాల వలస టీడీపీ, శ్రీకాకుళం వైఎస్ఆర్సీపీ, నరసన్నపేట అది టగ్ ఆఫ్ ఫైట్లో ఇచ్చుకుంటూ వచ్చారు. అంటే శ్రీకాకుళంకి వచ్చేసరికి అలా ఇచ్చుకుంటూ వచ్చారు. తర్వాత విజయనగరంకి వచ్చేసరికి హెచ్ఆర్ల వైఎస్ఆర్సీపీకి తరపునే వాళ్ళు ఇచ్చుకుంటూ వచ్చారు. అలాగే రాజాం ఎస్సీ సీట్ అది టీడీపీకి ఇచ్చారు. బొబ్బిలి టీడీపీకి ఇచ్చారు. అలాగే చీపురుపల్లి మాత్రం వైఎస్ఆర్సీపీకి ఇచ్చుకుంటూ వచ్చారు. గజపతి వరం ఏమో వైఎస్ఆర్సీపీకి ఇచ్చుకుంటూ వచ్చారు. అలాగే నెల్లిమలలో 50-50 ఇచ్చారు. విజయనగరంలో టీడీపీకి ఇచ్చుకుంటూ వచ్చారు. ఇలా అంటే టీడీపీకి 3, వైఎస్ఆర్సీపీ 3, 50-50 1 విజయనగరానికి వచ్చేసరికి. ఇక శ్రీకాకుళం వచ్చేసరికి టీడీపీ 3, వైఎస్ఆర్సీపీ 3, 50-50 1 అలా ఇచ్చుకుంటూ వచ్చారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే అక్కడ 50-50 దాదాపు ఉందని చెప్పుకోవాలి. ఇక వచ్చేసరికి అరకుకు వచ్చేసరికి అరకులో వైఎస్ఆర్సీపీకి ఎస్టీ, అలాగే పాడేరు ఎస్టీ వైఎస్ఆర్సీపీకి ఇచ్చుకుంటూ వచ్చారు. అంటే టీడీపీ 0 ఇచ్చి వైఎస్ఆర్సీపీకి 5, 50-50 టక్ ఆఫ్ వార్గా 2 సీట్లు అనేది ఇచ్చుకుంటూ వచ్చారు. అంటే సాలూరు కానీ ఎస్టీ అది వైఎస్ఆర్సీపీనే, కురుపాము వైఎస్ఆర్సీపీ ఎస్టీ ఇది కూడా, రంప వైఎస్ఆర్సీపీ, చోడవరం ఎస్టీ అది కూడా వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. పాలకొండ టగ్ ఆఫ్ వారు, పార్వతీపురం టగ్ ఆఫ్ వారుగా ఇచ్చుకుంటూ వచ్చారు వాళ్ళు. ఇక విశాఖపట్నంకి వచ్చేసరికి అంటే అక్కడ వరకు ఒకలా ఉంది. ఇక విశాఖపట్నంకి వచ్చేసరికి ట్రెండ్ మారింది. ఇక్కడ ఉన్న సీట్లలో టీడీపీకి 6 సీట్లు ఇచ్చారు, వైఎస్ఆర్సీపీకి 0 ఇచ్చారు వాళ్ళు. ఇచ్చి 50-50 టగ్ ఆఫ్ ఫైట్లో వారిలో 1 సీటు అయితే ఉంది. అంటే భీమిలి కానీ, వైజాగ్ ఈస్ట్ కానీ, వైజాగ్ వెస్ట్ టీడీపీనే, వైజాగ్ సౌత్ టీడీపీనే, గాజువాక టీడీపీనే, శృంగవరపు కోట అనేది టీడీపీకి ఇచ్చారు. ఒక వైజాగ్ నార్త్ వరకు 50-50 టగ్ ఆఫ్ ఫైట్లో ఇచ్చుకుంటూ వచ్చారు. ఇక అనకాపల్లికి వచ్చేసరికి ఆ చోడవరం అనకాపల్లిలో మొత్తం ఉన్న 7 సీట్లలో కూడా టీడీపీ 6, వైఎస్ఆర్సీపీ 1 ఇచ్చారు. ఇక టగ్ ఆఫ్ వార్ లేదు, ఏకపక్షంగా వాళ్ళు డిక్లేర్ చేసుకుంటూ వచ్చారన్నమాట. ఒక 6 సీట్లు మాత్రం అనకాపల్లి వాళ్ళు వస్తాయి. అలాగే కాకినాడకి వచ్చేసరికి ఇక్కడ 7 సీట్లు ఉన్నాయి కాకినాడలో. ఒక తునిలో మాత్రం వైఎస్ఆర్సీపీ వస్తుందని చెప్పారు. తర్వాత ప్రతిపాడు మాత్రం 50-50 ఇచ్చారు. మిగతావన్నీ దాదాపు పిఠాపురం కానీ, అంటే పిఠాపురం మనకి జనసేన కూటమికి వస్తుంది కాబట్టి పిఠాపురం వాళ్ళ టీడీపీ కూటమికే. కాకినాడ రూరల్లో కాకినాడ సిటీ, పెద్దాపురము, జగ్గంపేట ఇవన్నీ టీడీపీ ఖాతాలోకి వెళ్ళిపోతాయి. ఇక రాజమండ్రి వచ్చేసరికి ఇక్కడ మొత్తం 7 సీట్లు ఉన్నాయి. ఇక్కడ టీడీపీకి 5, వైఎస్ఆర్సీపీకి 2 ఇచ్చారు. టగ్ ఆఫ్ వార్ ఏం లేకుండా క్లియర్గా వీళ్ళు చెప్పేశారు. అంటే ఒక రాజానగరము, అనపర్తి మాత్రం వైఎస్ఆర్సీపీకి ఖాతాలో వాళ్ళు వేశారు. మిగతా రాజమండ్రి సిటీ కానీ, రాజమండ్రి రూరల్ కానీ, కోవూరు కానీ, నిడదవోలు కానీ, గోపాలపురం కానీ ఇవన్నీ టీడీపీ ఖాతాలోనే వేశారు వాళ్ళు. ఇక అమలాపురంకి వచ్చేసరికి ఇక్కడ 7 స్థానాలు ఉన్నాయి. 7 స్థానాల్లో 4 టీడీపీ, వైఎస్ఆర్సీపీ 2, 50-50 1 ఇచ్చుకుంటూ వచ్చారు. 50-50లో రామచంద్రాపురం అనేది టగ్ ఆఫ్ వార్గా అక్కడ ఉంది. ఇక రాజోలు వైఎస్ఆర్సీపీ అది ఎస్సీ క్యాండిడేట్. అమలాపురం కానీ, ముమ్మిడివరం కానీ టీడీపీకి ఇచ్చారు. పి గన్నవరం వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. కొత్తపేట, మండపేట టీడీపీకి ఈ 2 సీట్లు టీడీపీకి ఇచ్చారు. ఇక నరసాపురంకి వచ్చేసరికి ఈ నరసాపురంలో ఇక్కడ 7 సీట్లు ఉంటే
జేడులో టీడీపీకి 6, వైఎస్ఆర్సీపీకి 1 ఇచ్చారు. వైఎస్ఆర్సీపీకి 1, తాడేపల్లిగూడెం మాత్రం వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. అంటే ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తణుకు ఇవన్నీ కూడా టీడీపీ కూటమికి వాళ్ళు ఇచ్చేశారు. ఇక ఏలూరుకి వచ్చేసరికి ఇక్కడ 7 ఉన్నాయి. ఇక్కడ కూడా ఇక్కడ ఏంటంటే టీడీపీ 5, వైఎస్ఆర్సీపీ 1, 50-50 1 ఏడిట్లో. పోలవరం ఎస్టీగా ఉంది, అది ఒకటి మాత్రమే వైఎస్ఆర్సీపీ వస్తుంది. నూజివీడు టగ్ ఆఫ్ వార్గా ఉందని చెప్పుకుంటూ వచ్చారు. అది ఏలూరు నియోజకవర్గం వచ్చేసరికి. అంటే ఇది ఎట్లా ఉందంటే మనకి పార్లమెంటు స్థానాల పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా వీళ్ళు ఇచ్చుకుంటూ వెళ్ళారు వీళ్ళు. ఇక్కడ మచిలీపట్నం పరిధిలోకి వచ్చేసరికి గన్నవరం టీడీపీ వచ్చేట్టుగా చెప్పేసారు, డిక్లేర్ చేసేసారు వీళ్ళు. అంటే ఇక్కడ 7 స్థానాల్లో ఒక 5 టీడీపీకి, వైఎస్ఆర్సీపీ 1, హోరాహోరీ 1 ఇచ్చారు. పామర్రు వైఎస్ఆర్సీపీకి వస్తున్నట్టుగా వీళ్ళు ఇచ్చారు. గుడివాడ మాత్రం టగ్ ఆఫ్ వార్లో పెట్టారు. మిగతా గన్నవరం కానీ, పెడన కానీ, మచిలీపట్నం కానీ, అవనగడ్డ కానీ, పెనమలూరు కానీ ఇవన్నీ టీడీపీకి వేసుకుంటూ వచ్చారు. ఇక విజయవాడకు వచ్చేసరికి, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చేసరికి ఇక్కడ ఎలా ఉందంటే ఉన్న 7 స్థానాల్లో టీడీపీకి 5, వైఎస్ఆర్సీపీకి 2 ఇచ్చారు. ఆ వైఎస్ఆర్సీపీకి 2 ఏంటంటే తిరువూరు 1, విజయవాడ వెస్ట్ అనేది వైఎస్ఆర్సీపీ ఖాతాలో వేశారు. మిగతా విజయవాడ సెంట్రల్ కానీ, విజయవాడ ఈస్ట్ కానీ, మైలవరం కానీ, నందిగామ కానీ, జగ్గయ్యపేట కానీ ఇవన్నీ టీడీపీ ఖాతాలో వేశారు వాళ్ళు. అలాగే గుంటూరు పార్లమెంట్ స్థానం పరిధిలో వీళ్ళు ఏం చేశారంటే ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. 7 సెగ్మెంట్లో 6 టీడీపీకి ఇచ్చారు, వైఎస్ఆర్సీపీకి 1 ఇచ్చారు. ఇక హోరాహోరీ పోటీ ఇవ్వలేదు. వైఎస్ఆర్సీపీకి వచ్చే స్థానం ఏంటంటే గుంటూరు ఈస్ట్ అనేది వైఎస్ఆర్సీపీ ఖాతాలో వేశారు. మిగతా తాడికొండ కానీ, మంగళగిరి కానీ, పొన్నూరు కానీ, తెనాలి కానీ, ప్రతిపాడు కానీ, గుంటూరు వెస్ట్ కానీ ఇవన్నీ గుంటూరులో సంబంధించి ఇవన్నీ కూడా టీడీపీ ఖాతాలో వేశారు. ఇక నరసరావుపేట పార్లమెంటు సెగ్మెంట్ వచ్చేసరికి ఇక్కడ 7 స్థానాలు ఉన్నాయి. టీడీపీకి 4 వేశారు, వైఎస్ఆర్సీపీకి 1 వేశారు. హోరాహోరీ 4లో 2 స్థానాలు పెట్టారు. ఆ హోరాహోరీ 4లో ఉన్న స్థానాలు ఏంటంటే పెదకూరపాడు 1, మాచర్ల ఈ 2 గట్టి ఫైట్ ఇస్తున్నాయి. ఇక నరసరావుపేట వైఎస్ఆర్సీపీకి వస్తుందని చెప్పుకొచ్చారు. చిలకలూరుపేట కానీ, సత్తెనపల్లి కానీ, వినుకొండ కానీ, గురజాల కానీ ఇవన్నీ టీడీపీనే గెలుస్తుంది నరసరావుపేటకు వచ్చేసరికి. ఇక బాపట్లకు వచ్చేసరికి, బాపట్ల పార్లమెంట్ స్థానంకి వచ్చేసరికి ఇక్కడ 7 సెగ్మెంట్లలో టీడీపీ 5, వైఎస్ఆర్సీపీ 1, టగ్ ఆఫ్ వార్ 1 ఇచ్చారు. అంటే చీరాల అనేది వైఎస్ఆర్సీపీకి వస్తుందని చెప్పారు. బాపట్ల హోరాహోరీగా ఉందని చెప్పారు. ఇక వేమూరు, రేపల్లె, పరుచూరు, అద్దంకి, చందనోతలపాడు ఇవన్నీ టీడీపీ ఖాతాలో వేశారు. ఇక ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఇక్కడికి వచ్చేసరికి 7 సెగ్మెంట్లో టీడీపీకి 4, వైఎస్ఆర్సీపీకి 2 ఇచ్చారు. హోరాహోరీ 4లో 1 పెట్టారు. అంటే ఎర్రగొండపాలెం వచ్చేసరికి వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. దర్శిలో హోరాహోరీ 4 ఉంటుంది. అలాగే గిద్దలూరు కూడా వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. ఇక ఒంగోలు, కొండపి, మార్కాపురం, కనిగిరి ఇవన్నీ టీడీపీ ఖాతాలో వేశారు. అంటే 4 స్థానాల్లో ఇక్కడ టీడీపీకి ఇచ్చారు. ఇక నెల్లూరుకు వచ్చేద్దాం. నెల్లూరుకు వచ్చేసరికి నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్న 7 సెగ్మెంట్లో టీడీపీకి 4, వైఎస్ఆర్సీపీకి 1, హోరాహోరీ 2 ఇచ్చారు. అంటే కందుకూరును, ఉదయగిరి ఈ 2 హోరాహోరీ 4 ఉంది. ఆత్మకూరు 1 వైఎస్ఆర్సీపీ ఖాతాలో వేశారు. మిగతా కావలి, కొవ్వూరు తర్వాత నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్లో ఇవన్నీ టీడీపీ ఖాతాలోకి వచ్చేట్టుగా ఈ పల్స్ పోల్ సర్వే. ఇక తిరుపతికి వచ్చేద్దాం. తిరుపతికి వచ్చేసరికి ఇక్కడ టీడీపీకి 7 సెగ్మెంట్లో టీడీపీకి 2 ఇచ్చారు, వైఎస్ఆర్సీపీకి 3 ఇచ్చారు. హోరాహోరీ 4లో 2 ఉన్నాయి. అంటే ఇక్కడ దాదాపు 1 సీటు టీడీపీ మీద 1 సీటు పెచ్చు వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు వీళ్ళు. ఇదేంటంటే గూడూరు అనేది టీడీపీకి ఇచ్చారు, శ్రీకాళహస్తి టీడీపీకి ఇచ్చారు. మిగతావన్నీ ఇక సూళ్ళూరుపేట కానీ, సర్వేపల్లి కానీ, తర్వాత సత్యవేడి కానీ ఇవన్నీ వైఎస్ఆర్సీపీ ఖాతాలోనే ఉన్నాయి. వెంకటగిరి, తిరుపతి మాత్రం హోరాహోరీ 4లో ఉన్నాయి. ఇక కడపకు వచ్చేద్దాం. ఇది వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డికి సొంత జిల్లాను పార్లమెంటు నియోజకవర్గ పరిధికి వచ్చేసరికి ఇక్కడ వైఎస్ఆర్సీపీకి 5 ఇచ్చారు, మరి టీడీపీకి 1 ఇచ్చారు. ఇక్కడ ఈ కడప లోక్సభ నియోజకవర్గ పరిధిలోని సెగ్మెంట్లో హోరాహోరీ 4లో 1 ఉంది. అలా వేసుకున్నప్పుడు మరి మైదుకూరు 1 మాత్రం టీడీపీ ఖాతాలో వేశారు వీళ్ళు. కడప అసెంబ్లీ విషయంలో మాత్రం సెగ్మెంట్ విషయంలో మాత్రం 50-50 వేశారు. మిగతా అన్నీ వైఎస్ఆర్సీపీకి ఫేవర్గానే ఇచ్చుకుంటూ వచ్చారు. బద్వేలు కానీ, పులివెందులు కానీ, కమలాపురం కానీ, జమ్మలమూడ కానీ, పొద్దుటూరు కానీ ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలోనే వేశారు వాళ్ళు. అది అంటే మొత్తానికి ఉన్నటువంటి ఒక నియోజకవర్గాల్లో హోరాహోరీ పోటీ ఏదైతే ఎక్కడైతే ఉందో అక్కడ నించున్నటువంటి ఒక అభ్యర్థులు మాత్రం పాత అభ్యర్థులే అనుకోవాలి.
కానీ కొన్ని చోట్ల మాత్రం ఏం చేశారంటే పాత అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మన పేర్ని నాని కావచ్చు, ఇలాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళ కొడుకులు కిట్టు కానీ ఇట్లాంటి వాళ్ళు చాలామంది దింపారు. కానీ ఎవరైతే యువ నాయకులు దింపినటువంటి ఒక చోట పరాభవం ఖచ్చితంగా ఎదురవబోతుంది అని చెప్పేసి అయితే కొన్ని వస్తున్నటువంటి సర్వేలన్నీ అలాగే వస్తున్నాయి. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్లు కూడా ఇప్పుడు ఎవరైతే వారసులు వచ్చారో అక్కడ టీడీపీకి అనుకూలంగానే వాళ్ళు ఇచ్చుకుంటూ వచ్చారు. ఎందుకంటే అది దాని ఎఫెక్ట్ కూడా కొంత పడుతుంది. ఇక మనం రాజంపేటకు వద్దాం ఒకసారి. రాజంపేటలో కూడా ఏ సెగ్మెంట్లో కూడా అక్కడ టీడీపీకి మాత్రం ఒకటే ఇచ్చారు వాళ్ళు. అంటే రాయలసీమ ప్రాంతంలో దాదాపు టీడీపీకి కొంత వ్యతిరేకత ఉందన్నట్టుగా ఈ సర్వేలో తెలుస్తుంది. దీంట్లో వైఎస్ఆర్సీపీకి 4 ఇచ్చారు, హోరాహోరీ పోరులో 2 పడుతున్నాయి. హోరాహోరీ పోరు ఎక్కడ రాజంపేట ఒకటిను తమ్మళ్ళపల్లి హోరాహోరీ పోరులో ఉంది. ఒక పీలేరు ఒకటే టీడీపీకి అనుకూలంగా ఇచ్చారు. ఆ మిగతావన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలో వేశారు వాళ్ళు. ఇలా చిత్తూరుకు వచ్చేసరికి అక్కడ టీడీపీకి 4 ఇచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారికి ఇదే కాబట్టి టీడీపీకి 4, వైఎస్ఆర్సీపీకి 3 ఇచ్చారు. 7 స్థానాల్లో 3 వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు వాళ్ళు. అవి ఏమిటంటే చంద్రగిరి వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు, నగరి టీడీపీకి ఇచ్చారు. అలాగే అంటే వైఎస్ఆర్సీపీకి వచ్చిన వాటిలో చంద్రగిరి ఒకటి, జీడీ నెల్లూరు ఒకటి, పూతలపట్టు ఒకటి, ఈ 3 కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలో వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. టీడీపీకి వచ్చేసరికి నగరి ఒకటి, చిత్తూరు ఒకటి, కుప్పం ఒకటి, పలమనేరు ఒకటి. అంటే ఈ 4 స్థానాల్లో టీడీపీ కూటమిలో వేశారు వాళ్ళు. అంటే చిత్తూరు జిల్లాలో ఒక స్థానం మాత్రం వాళ్ళు టీడీపీకి ఫేవర్గా చెప్పారు, ఎక్స్ట్రా ఇచ్చారు. ఇక నంద్యాలకు వచ్చేసరికి ఇక్కడ వైఎస్ఆర్సీపీకి 4 ఇచ్చారు, టీడీపీకి 2 ఇచ్చారు. హోరాహోరీ పోరులో 1 ఇచ్చారు. హోరాహోరీ పోరు డోన్ అనేది హోరాహోరీ పోరులో ఉంది. ఇక ఆళ్లగడ్డ వైఎస్ఆర్సీపీ, నందికొట్కూరు వైఎస్ఆర్సీపీ, పాణ్యం వైఎస్ఆర్సీపీ, నంద్యాల వైఎస్ఆర్సీపీ, ఒక శ్రీశైలం ఒకటి, బనగానపల్లి ఒకటి, ఈ 2 మాత్రం ఒక టీడీపీ ఖాతాలో వేశారు వాళ్ళు. ఇక కర్నూలుకి వచ్చేసరికి కర్నూలులో టీడీపీకి 2 ఇచ్చారు, వైఎస్ఆర్సీపీకి 4 ఇచ్చారు, హోరాహోరీ పోరు 1 ఇచ్చారు. అంటే కర్నూలు, ఎమ్మెగనూరు ఈ 2 మాత్రం టీడీపీ ఖాతాలో వేశారు. ఇక పత్తికొండ మాత్రం 50-50 దాంట్లో పెట్టారు. మిగతా కోడుమూరు కానీ, మంత్రాలయం కానీ, ఆదోని కానీ, ఆలూరు కానీ ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి ఇచ్చేశారు. అంటే రాయలసీమలో దాదాపు వాళ్ళకి ఫేవర్గా సర్వే రిపోర్ట్ అయితే ఉంది. ఇది జెన్యూన్ రిపోర్ట్గానే నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన చూస్తే కులాల వైజ్గా చూసుకున్నా కానీ, వృత్తిపరంగా చూసుకున్నా కానీ, వాళ్ళు సేకరించిన శాంపిల్స్ అటు 78,000 శాంపిల్స్ ఎలా అయితే ఉన్నాయో అవన్నీ చాలా దగ్గరగా ఉన్నాయి అని చెప్పొచ్చు. ఇక అనంతపూర్కి వచ్చేసరికి ఇక టీడీపీకి 5 ఇచ్చారు, వైఎస్ఆర్సీపీకి 1 ఇచ్చారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే టీడీపీకి రాయదుర్గం ఒకటి, ఉరవకొండ ఒకటి, తాడిపత్రి ఒకటి, చింగనమల ఒకటి, అనంతపూర్ ఒకటి, ఇవి టీడీపీకి ఇచ్చారు. 5 వైఎస్ఆర్సీపీకి ఇచ్చింది ఏంటంటే ఒకటి గుంతకల్ ఇచ్చారు. 50-50లో కళ్యాణదుర్గం అనేది ఉంది. ఇక హిందూపూర్కి వచ్చేసరికి ఇక్కడ హిందూపూర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో టీడీపీకి 5 ఇచ్చారు, వైఎస్ఆర్సీపీకి 2 ఇచ్చారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే టీడీపీకి ఇచ్చిన రాప్తాడు అనేది టీడీపీకి 1 ఇచ్చింది. పెనుగొండ, పుట్టపర్తి, కదిరి, హిందూపూర్ ఇవన్నీ టీడీపీకి, అంటే బాలకృష్ణ గారు పోటీ చేస్తున్న స్థానాలు కానీ, ఆ తర్వాత వాళ్ళు ఇచ్చింది వైసీపీకి ఇచ్చిన ధర్మవరం ఒకటిను, మడకశిర ఒకటి వైసీపీకి ఇచ్చారు. ఇక్కడ 50-50 లేకుండా డైరెక్ట్గా వాళ్ళు చెప్పేశారు. ఇట్లా పార్లమెంట్ వైజ్గా ఈ రిపోర్ట్స్ అన్నీ వాళ్ళు ఇచ్చినప్పుడు పార్లమెంట్ వైజ్గా చూసుకుంటే ఏమవుతుందంటే టీడీపీకి 18, వైఎస్ఆర్సీపీకి 6 ఇచ్చారండి. అంటే 18 స్థానాలు పార్లమెంట్ స్థానాల్లో గెలుస్తుంది అనేది. వైఎస్ఆర్సీపీ 6 స్థానాలు మాత్రం ఇచ్చారు, 50-50 ఒకటి. ఆ 50-50 ఏరియా విజయనగరం అనేది 50-50కి ఇచ్చారు. ఇక అరకు అనేది వైఎస్ఆర్సీపీలో ఖాతాలో వేశారు వాళ్ళు. అలాగే నంద్యాల ఒకటి, కర్నూలు ఒకటి, ఈ 2 వైఎస్ఆర్సీపీ ఖాతాలో వాళ్ళు వేశారు. అలాగే కడప స్థానం కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలో వేశారు. కానీ అది కొద్దిగా ఇక్కడ ఆలోచించాల్సిన అంశం ఇది. ఇక్కడ అవినాష్ రెడ్డి, షర్మిల పోటీ చేస్తున్నారు కాబట్టి మరి నాకు ఇది ఒక్కటే తప్పు అనిపిస్తుంది. ఇక్కడ షర్మిల బరిలో ఉంది కాబట్టి ఆ ప్రభావం చాలా ఉంటుంది. షర్మిల ప్రభావం గెలిస్తే షర్మిల గెలవాలి, కానీ అవినాష్ రెడ్డి గెలిచే సూచనలు లేవని చెప్తున్నారు. మరి అసెంబ్లీ సెగ్మెంట్ల వారికి ఫలితాలు ఎలా ఉన్నా కానీ పార్లమెంట్ స్థానానికి వచ్చేసరికి ఫలితం మారొచ్చు, క్రాస్ ఓటింగ్ జరగవచ్చు. ఇది ఒకటి డౌట్ అయితే ఉంది. అలాగే తిరుపతి, రాజంపేట ఇవి మాత్రం వైఎస్ఆర్సీపీకి పార్లమెంట్ స్థానాల్లో వచ్చేట్టుగా వాళ్ళు ఇచ్చారండి. ఇది ఓవరాల్గా వాళ్ళు ఇచ్చిన సర్వే రిపోర్టు. అయితే అదిగాక లాస్ట్ ఈ సర్వేస్ ఏదైతే లేటెస్ట్ సర్వేస్ అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఇందాక మనం అనుకున్నట్లు కూడా ఏదైతే కూటమి రాబోతుంది అనేటువంటి వీళ్ళు కూడా చెప్పింది కూడా అదే. దగ్గర
98 నుంచి 104 లోపల రావచ్చు సీట్స్ అని చెప్పేసి. కానీ లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి ఖచ్చితంగా ఏదైతే కూటమికి ఖచ్చితంగా ఇప్పుడు ఒక సపోర్ట్ ఏదైతే ఉందో ఇది ఇంకొద్ది ఎక్కువ అయిపోయి అది 130 దాకా వెళ్ళే అవకాశం వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు నామినేషన్లో పర్వం జరుగుతుంది కాబట్టి ఇది అయిపోయి ఈ 1వ తారీఖు తర్వాత నాకు తెలిసి ఖచ్చితమైన రిపోర్ట్ వచ్చే అవకాశం ఉందండి. తటస్థంగా ఉండే ఓటర్లలో సరిగ్గా ఒపీనియన్ రాదు మనకి. ఎన్నికల పోలింగ్కి ఒక వారం రోజుల ముందు మాత్రమే మనకు కరెక్ట్గా ఫలితాలు అయితే వచ్చే అవకాశం ఉంది. నేను అనుకోవడం ఏంటంటే మే ఫస్ట్ వీక్లో వచ్చే సర్వే రిపోర్ట్స్ వీళ్ళు కూడా ఇంకో రిపోర్ట్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అప్పుడు ఎలా ఉండదు, అప్పుడు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. సో చూద్దాం సార్. మొత్తానికి మే 1 తారీఖున మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ మళ్ళీ రాబోతున్నాయి కాబట్టి ఒకసారి మళ్ళీ ఆ రిపోర్ట్స్తో మళ్ళీ కలుద్దాం. కాకపోతే ఈ పల్స్ పోల్ ఏదైతే ఉందో 100కి 100% ఇంతకుముందు తీసుకున్నటువంటి ఒక సర్వేస్ కూడా సక్సెస్ అయిన రేట్ ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా దీని మీద అయితే ప్రజలందరూ కూడా ఒక నమ్మకం అయితే పెట్టుకున్నారు. మళ్ళీ